ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 410 ರಿಂದ 420. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీతభావం సమరసమసమానం మానసంబంధదూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో అజరమమరమస్తాభాసవస్తుస్వరూపం స్థిమితసలిలరాశి ప్రఖ్యమాఖ్యావిహీనం శమితగుణవికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో సమాహితాంతఃకరణస్వరూపే విలోకయాత్మానమఖండవైభవం విచ్ఛిన్నిబంధం భవగంధగంధిలం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ సర్వోపాధివినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసేధ్వనే ఛాయేవ పుంసః పరిదృశ్యమాన ఆభాసరూపేణ ఫలానుభూత్యా శరీరమారాచ్చ భవన్నిరస్తం పునర్న సంధత్త ఇదం మహాత్మా సతత విమలబోధానందరూపం స్వమేత్య త్యజ జడమలరూపోపాధిమేతం సుదూరే అథ పునరపి నైవ స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ సమూలమేతత్ పరిదాహ్యవహ్నౌ సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే తతః స్వయం నిత్యవిశుద్ధబోధా నందాత్మనా తిష్టతి వేద్వరిష్టః ప్రారబ్ధసూత్రగ్రథితం శరీరం ప్రయాతు వా తిష్టతు గోరివస్రగ్ న తత్పునః పశ్యతి తత్వవేత్త నందాత్మనా బ్రహ్మని లీనవృత్తిః అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి తత్వవేత్ సంసిద్ధస్య ఫలం త్వేతజ్జీవన్ముక్తస్య యోగినః బహిరంతః సదానందరసాస్వాదనమాత్మని వైరాగ్యస్య ఫలం బోధః బోధస్యోపరతిః ఫలం స్వానందానుభవాత్ శాంతిః ఏషైవోపరతే ఫలం. ఇక్కడి వరకు మనం విచారణం చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో కబీర్ దాసుని దోహాల గురించి మనం విచారణ చేస్తే ఆయన కూడా డైరెక్ట్గా పాయింట్ గురించినే మాట్లాడతాడు కాబట్టి దాని గురించి విచారణ ప్రారంభించాము. ఇందులో మనం 8 దోహాల వరకు చూసుకున్నాము. ఇప్పుడు 9వ దోహా గురించి విచారణ చేద్దాం. गट गट मेरा साइया सोना गट नहीं कोई बलिहारी वा घाट की जागट पर गट होय कबीरा जागट पर गट होय. गट गट मेरा साइया
అంటే ఘట్ అంటే కుండ, మట్టి కుండ. ప్రతి ఒక్క కుండలోనూ ఆ మహా ఆకాశం ఉన్నట్టు ప్రతి ఒక్క శరీరంలో, ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ సచ్చిదానంద పరమాత్ముడే అన్నిటిలోనూ సత్తు అని ఉన్నాడు. ఎగ్జిస్టెన్స్ అని రెండు ఉంటాయి. ఆ గోడ పిల్లర్ ఇది ఎగ్జిస్టెంట్, అందులో ఉండడం అనేది ఉంది తత్వం. అవి ఉన్నాయి, గోడలో ఉన్నాయి. ఆ గోడలో ఒకటి ఉంది ఉండడం అనేది, ఆ తత్వం సత్ అంటారు. దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. ఎగ్జిస్టెంట్లు వేరుగా ఉంటాయి. అది పిల్లర్ అయి ఉండొచ్చు, మైక్ అయి ఉండొచ్చు, పుస్తకం అయి ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, నువ్వు అయి ఉండొచ్చు, చాప అయి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్న వస్తువులు. ఆ ఉన్న వస్తువులో ఉండటం అనే ఒక తత్వం ఉంది, దాన్ని ఎగ్జిస్టెన్స్. అదే ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆ పరమాత్ముడు ఆ అంశ రూపంలో కనిపిస్తూనే ఉన్నాడు, అందరికీ కనిపిస్తున్నాడు. సూనాగటు నహి కోయ్, ఎక్కడ చైతన్యము లేనిది జడ పదార్థాలకి అది ఉండడానికి ఆస్కారం ఉండదు. అక్కడ పగ్గం ఉంటేనే పగ్గం మీద పాములు, రకరకాల పాములు కనిపిస్తాయి. పగ్గమే లేకపోతే ఆ పాములకి అక్కడ కనిపించడానికి ఆస్కారమే ఉండదు. ఈ సకల ప్రపంచము కల్పితమైనది కాబట్టి అధిష్టానానికన్నా అతిరిక్తంగా వాటికి అస్తిత్వమే ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా అధిష్టానమే ఉంటుంది. కాబట్టి బలిహారి ఓ ఘాటుకి జాగటు పరగటు హోయి కబీరా, ఈ అన్ని కుండలు, అన్ని జీవులు నా పరమాత్ముడు ఉన్నాడు. కానీ గురుదేవుని శరీరంలో అది పరగట్, అది సామాన్యమైన కుండ కాదప్ప, అది కొంచెం స్పెషల్ కుండ. ఎందుకంటే గురుదేవుడిలో ఆ మనసును చంపేసుకుంటాడు, అహమ్మమ్మ భావాలని చంపుకుంటాడు. కాబట్టి ఆ విషయాన్ని ఆయన తెలుసుకో ఉంటాడు, అందులోనే జీవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళలో కూడా అది ఉంది, కానీ అది తెలుసుకొని దాన్ని సొంతం చేసుకోలేకపోతారు. అందుకే ఎప్పుడు కర్ణుని దృష్టాంతమే చెప్తా ఉంటాడు. కర్ణుణ్ణి సూతపుత్ర అన్నప్పుడు ఎంత బాధపడతాడో, ఎంత కుమిలిపోతాడో. తను సూతపుత్రుడు కాదు, తను కౌంతీయ పుత్రుడు, క్షత్రియ పుత్రుడు. ఆ కౌంతీయ పుత్రత్వం అన్న తత్వము తనలో ఉండి ఆ విషయాన్ని తెలుసుకోకుని సొంతం చేసుకోకుండా పోతే అది దుఃఖం వచ్చింది. చూడండి, మనలో కూడా అంతే. మనలో కూడా ఆ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు, పరమ ఆనంద స్వరూపుడు ఉండి కూడా ఆయనను సరిగ్గా తెలుసుకొని సొంతం చేసుకోకుండా పోతే మనకు కూడా దొరకడు. కానీ సద్గురు దేవుళ్ళు ఆ మనసుని చంపుకొని అహమ్మమ్మ భావాన్ని తొలగించుకొని ఆ స్వరూపంలో ఉంటాడు. కాబట్టి అది పరగట్టు హోయి కబీరా, అది చాలా శ్రేష్టమైన శరీరము, ఉపాధి అని. మిగతా కుండలన్నీ సామాన్య కుండలు, కానీ గురువు ఒక ఉపాధి శరీరం ఉంటుంది, అది కొంచెం శ్రేష్టమైనది. ఎందుకంటే అక్కడ సత్యాన్ని తెలుసుకో ఉంటాడు. అలాంటి వాడు గురువు. అందుకే అలాంటి గురువు, శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒక మాట అంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇది లక్షణాత్మక ఉపదేశం. ప్రజ్ఞానం అంటే ఏంటి? అంటే ప్రకృష్ట రూపమైన జ్ఞానం, అంటే జ్ఞానం. ప్రకృష్ట రూపమైన జ్ఞానం అంటే అది చైతన్యం, అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ, ఆ జ్ఞానం ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంది, మనలో ఉంది. సత్తు, నేనున్నానన్న జ్ఞానం కూడా మనకు కలిగి ఉంది. అది శుద్ధమైన జ్ఞానం, అదే బ్రహ్మస్వరూపం. ఆ జ్ఞానమే ఆ బ్రహ్మస్వరూపం అని చెప్పేసి మళ్ళీ దాన్నే ఉపదేశాత్మకం మహావాక్యంలో గురువు శిష్యుకి చెప్తాడు, తత్వమసి అని. నువ్వు ఆ పరమాత్ముడే అయ్యిండావు నాయన అని గురువు చెప్పే ఉపదేశాత్మకమైన మాట ఇది. దాని తర్వాత శిష్యుడు అభ్యాసం చేసుకుంటాడు. గురువు చెప్పిన దాన్ని మళ్ళీ తెలుసుకుంటాడు. అయమాత్మ బ్రహ్మ, ఇదంతా బ్రహ్మే అని వాడు అభ్యాసం చేసుకుంటాడు. అభ్యాసాత్మకమైన మహావాక్యము. దాని తర్వాత అహం బ్రహ్మాస్మి, ఇది శిష్యుడు అలా అభ్యాసం చేసుకున్న తర్వాత వాడు అనుభవాన్ని పొంది, నేను ఆ బ్రహ్మనే అయి ఉండాను అని చెప్పేసి అనుభవాత్మకంగా పొందేది. ఇట్లా ఇవి 4 మహావాక్యాలు. పెద్ద ఆశ్రమంలో ఈ 4 మహావాక్యాలు 4 గోడలకు రాసేసి ఉంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని 4 దిక్కులకి 4 రాసేసి ఉంటారు మహావాక్యం. ఈ 4లో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది లక్షణాత్మక ఉపదేశం, మహావాక్యం.
తత్వమసి అనేది గురువులు చెప్పే ఉపదేశాత్మకమైన వాక్యం. అయమాత్మ బ్రహ్మ అనేది శిష్యుడు అభ్యాసం చేసుకునేటప్పుడు ఈ వాక్యం ద్వారా అభ్యాసం చేసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అనేది ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత శిష్యుని ఒక అనుభవాన్ని వ్యక్తం చేసే వాక్యం అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి. ఇలా ఆ జ్ఞానాన్ని ఈ ప్రకారంగా శాస్త్రం కూడా చెబుతుంది. ఎవరైతే దాన్ని తెలుసుకొని సొంతం చేసుకుంటాడో వాడు చాలా శ్రేష్ఠుడు, వాడు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు అయిపోతాడు అని. మళ్ళీ నెక్స్ట్ దోహాలో కబీర్ मन निर्मल भयो जैसे गंगा नीर पीछे पीछे हरि फिरे कहत कबीर कबीर कबीरा कहत कबीर कबीर. కబీర్ మన నిర్మల భయ్యో. ఈ కబీర్ మనసు అంటే ఆ గురువున మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. ఎలా అంటే జైసే గంగా నీరు, గంగా జలము చాలా శుద్ధంగా ఉంటుంది. కింద వైపు కాదు, పైన హరిద్వార్ వరకు గంగా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని నువ్వు తీసుకొని ఏ పాత్రలన్నా పెట్టు, 4-10 సంవత్సరాల తర్వాత తీస్తే కూడా ఏమీ దుర్గంధం రాదు. ఆ మిగతా నదుల నీళ్ళు అట్లా ఉండదు, ఎక్కువ బాటిల్లో వేసి బంధిస్తే ఒక ప్రకారమైన వాసన వస్తుంది. ఏమి కాదు. కాశీ గంగా నది నీళ్ళు అది ప్రత్యేకత. కింద కొంచెం అవి చరండి నీళ్ళు అవి కొన్ని మిక్స్ అయిపోతాయి కాశీకి వచ్చేసరికి. కానీ హరిద్వార్ వరకు అక్కడ ఆ నీళ్ళు తీసుకుంటే ప్యూర్గాను ఉంటాయి, ఏమి దుర్గంధం రాదు. కానీ మిగతా నది నీళ్ళలో ఆ తత్వం ఉండదు. ఎందుకంటే ఆ హిమాలయాల్లో ఉన్న ఆయుర్వేదిక్ ఆకుల మీదంతా చినుకులు పడి అక్కడి నుంచి వచ్చి అదంతా ఆయుర్వేదిక్ మందు ఉన్నట్టు గంగా నది. ఆరోగ్యం ఎన్నో ప్రకారాలుగా దాంట్లో ఇది ఉంటాయి. అది విచిత్రం అది. అట్లా గంగా నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో అంతటి నిర్మలమైన మనసు గురువులకు ఉంటుంది. అలాంటి మనసు ఉన్నప్పుడు పీచే పీచే హరి ఫీరే కహత్. నీ వెనకాల నువ్వు గురువుని వెతుక్కొని పోవడం కాదు, గురువుని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎన్ని 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల చరిత్రలు ఉన్నాయి భారతదేశంలోనే. శిష్యుడు అంతటి యోగ్యమైన సామర్థ్యాన్ని పొందిన తర్వాత రామకృష్ణ పరమహంసుడు గురువుని ఎదుర్కొంటూ పోలే, గురువుని తను ఎదుర్కొంటూ వచ్చేసాడు. ఎందుకంటే పరమాత్మతత్వం వ్యాపకంగా ఉంది, అన్ని చోట్ల ఉంది. కాబట్టి కబీర్ అంటే నీ వెంబడికి పరమాత్ముడు వచ్చేస్తాడు. అంటే నువ్వు అంతఃకరణ శుద్ధిని పొందాలన్నది మొదటి లక్ష్యంగా పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఏదన్నా మోక్షానికి సాధన రూపంలో ఏదన్నా చేసుకోవాలనుకుంటే కనుక ఈ అంతఃకరణలో శుద్ధినే. దాని తప్పితే అది ఆల్రెడీ సిద్ధంగానే ఉంది. డైరెక్ట్గా ఆ సత్యాన్ని చెప్పేస్తుంది శాస్త్రం, ఏమీ దాచిపెడతలేదు. నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపుడు అని తెలుసుకొని నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతే కన్నా నువ్వు ఉత్తమైన అధికారి అని చెప్పేసి. కానీ అది విన్న తర్వాత కూడా నువ్వు అలాంటి స్థితికి పోలేకపోతున్నావంటే కన్నా నీవు అంతటి ఉత్తమ అధికారివి కాదు. మరి నువ్వు ఈ అంతఃకరణలోనే నువ్వు ఇరుక్కుపోయావు. మరి అంతఃకరణమే నేను అని అనుకుంటున్నావు. అలా అనుకుంటున్నప్పుడు మరి నువ్వు అంతఃకరణాన్ని నువ్వు శుద్ధం చేసుకో. ఆ అంతఃకరణాన్ని నువ్వు శుద్ధం చేసుకోవాలి. అది తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకు ఒక ఉపదేశం ఒక వ్యక్తికి 1 రోజులో పని అయిపోతూ ఉంది. వామదేవునికి గర్భంలోనే జ్ఞానం కలుగుతుంది. ఒకరికి 15 రోజుల పని అయిపోతూ ఉంది, ఒకరికి 2-3 నెలల పని అయిపోతూ ఉంది, ఒకరికి 5-6 సంవత్సరాల పని అయిపోతూ ఉంది, ఒకరికి 20 సంవత్సరాల పని అయిపోతుంది, ఒకరికి 50 సంవత్సరాలకి పని కాలేదు. ఎందుకు? స్కూల్లో టీచర్ అందరికీ పాఠం ఒకేలాగా చెప్తాడు. కానీ ఒకడు 100కి 90 ఎందుకు తీస్తాడు, ఒకడు 35 ఎందుకు తీస్తాడు? ఎందుకు తీస్తాడు? కెపాసిటీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బుర్ర ఉంటుంది. అది ఎందుకు ఆ వైషమ్యత ఉంది కదా, డిఫరెన్స్. ఒకడికి బుద్ధి తీక్షణంగా ఉంది, ఒకడికి మందంగా ఉంది. కారణం ఏంటి? పూర్వజనంలో చేసుకున్న పుణ్యపాపాలే. పూర్వజనంలో ఎక్కువ పుణ్యం పనులు చేసుకుంటే అలాంటి తీక్షణ బుద్ధి వస్తుంది, పాపం పనులు చేసుకుంటే అలాంటి మంద బుద్ధి వచ్చి ఉంటుంది. పుణ్యం యొక్క ఫలమే ఏదన్నా మనకి మంచిది జరిగేది. కాబట్టి ఇందులో కూడా మోక్షానికి అధికారిత్వంలో అర్హత ఉండాలి. మనము ఏ కేటగిరీలో ఉండమన్న విషయం మనము తెలుసుకోవాలి. నైష్కర్మ సిద్ధిలో
ఇంతకు ముందు కూడా ఇది 2-3 సార్లు చెప్పినాను. 4 ప్రకారాల అధికారుల గురించి మాట్లాడుతుంది. ఒక అధికారి బ్రహ్మదేవుడిలాగా. బ్రహ్మదేవునికి కూడా స్టార్టింగ్లో మొదటి శరీరం వచ్చినప్పుడు కాసేపటికి భయం వేసింది. వచ్చే కల్పంలో బ్రహ్మ హనుమంతుడవుతాడు. హనుమంతుడి పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హనుమంతుడే ఆ బ్రహ్మ పోస్టులో ఉంటాడు. ఆ క్షణంలో ఒక స్టార్టింగ్లో ఆయన కూడా ఆ శరీరం పొందినప్పుడు హనుమంతుడు కాసేపటికి భయం వేస్తుంది. ద్వితీయాద్భై భయం పోతుంది. తనకన్నా భిన్నంగా ఉన్న ఒంటరితనాన్ని చూసి భయపడతాడు. కానీ ఆయన మనలాగా గురువుల దగ్గరికి పోయి శాస్త్రం చదివి సేవలు చేసుకొని ఇలాంటి పనులు ఏమి చేయలేదు. కాసేపట్లోనే ఆయనకు గుర్తుకొచ్చేస్తుంది, స్మరణకు వచ్చేస్తుంది. ఎందుకంటే ముందు జన్మలోనే విపరీతమైన సాధనలు చేసి ఆ జ్ఞాననిష్టని పొందినాడు కాబట్టి కొద్దిగానే విఘ్నాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ శాస్త్రాలు, గురువులు, ఆశ్రమాలు, ఈ సాధనలు అవసరం లేదు. భూలోకంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. పుట్టిన ఒక 5-6 సంవత్సరాలకి 8 సంవత్సరాల్లోనే సామాన్య వ్యక్తుల్లా కూడా మళ్ళీ టక్కన వాళ్ళంతకు వాళ్ళే ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ అంత గొప్ప స్థితి. రమణ మహర్షి 13 సంవత్సరాలకి, మాతా మాణికేశ్వరం 8 సంవత్సరాలు. ఆ సంవత్సరాలు మనకి సరిగ్గా కడుక్కోవడం కూడా తెలియదు. అలాంటి సమయంలో వాళ్ళు సమాధి స్థితిని పొందారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఉత్తమైన అధికారులు. వాళ్ళు కూడా మనలాగా గురువుల దగ్గరికి పోయి శాస్త్రం చదివి గురువు దగ్గర సేవలు చేసుకుని ఇవన్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ పూర్వజనులను చేసేసారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవన్నీ శాస్త్రం అవసరం ఉండదు. రెండో కేటగిరీ వచ్చేసి అక్కడ పిశాచి దృష్టాంతం ఇస్తాడు. ఒక పిశాచి పూర్వజన్మలో బ్రాహ్మణుడు అయింటాడు. ఏదో చేయరని తప్పులు చేసేసి బ్రహ్మ పిశాచి అయిపోయింటాడు. అయిపోయి ఎక్కువ రోజులు అక్కడికి తిరిగి ప్రారంభం ఇంకా దగ్గరికి వచ్చింది. ఆ బ్రహ్మ పిశాచి యోని కూడా పూర్తి అయ్యే సమయం. ఒక చెట్టు మీద కూర్చోంటే ఆ చెట్టు కిందకి గురు శిష్యులు ఎవరు వస్తారు. అక్కడ గురువు శిష్యుకి ఈ ఉపదేశము బోధ చేస్తూ ఉంటే చెట్టు మీద కూర్చొని దాన్ని విని ముక్తుడైపోతాడు. ఆ జ్ఞానంలో స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. అతడు కూడా మనలాగా ఇలాంటి గురువుల దగ్గరికి పోయి ఆశ్రమానికి సేవలు చేసి ఇలాంటి సత్సంగాలు ఇవేమి చేసుకోలేదు. తన పని కూడా చాలా తొందరగా అయిపోయింది. భూలోకంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. స్టార్టింగ్లో కొంత ఏదో అజ్ఞానంలో సామాన్య వ్యక్తులాగా తిరుగుతూ ఉంటారు. లేదో భార్యతోటి లొల్లి అయిపోతుంది, లేదో ఇంకొకరితోటి ఏదో లొల్లి అయిపోతుంది. ఏదో ఒక ఘటన జరిగేసరికి ఒక్కసారిగా ఇటువైపు వచ్చేస్తారు. ఇటువైపు వచ్చేసి టక్కని తొందరగా అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి శాస్త్రము, గురువులు ఏమీ అవసరం లేదు. మూడో కేటగిరీలో భృగు మహర్షి, వరుణదేవుని కొడుకు. ఆ భృగు మహర్షి కూడా నాలో ఉన్న పరమాత్మ తత్వాన్ని నేను తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ తండ్రి దగ్గరికి పోతాడు. తండ్రి నేను స్వరూపాన్ని తెలుసుకోవాలని. పోయి తపస్సు చేయి నీకే తెలుస్తుందని. ఫస్ట్ కాసేపు పోయిడ్చి శరీరమే మన స్వరూపం. శరీరం ఉంటేనే మనం ఉంటాం, శరీరం లేకపోతే మనం ఉంటాం అనుకొని అన్నమయ కోశం అంటాడు. నేతి లేదు, మళ్ళీ ఇంకా తపస్వా అంటాడు. ఇంకా తపస్సు చేయంటాడు. మళ్ళీ ప్రాణమయ కోశం అని లేచి వస్తాడు. లేదు ఇంకా కాలేదని. మళ్ళా మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం అని లాస్ట్కి ఆనందమయ కోశం అని వస్తాడు. ఇంకా లేదు ఇది కూడా కాదు అంటాడు. మళ్ళీ తిరిగి రాడు. ఆ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ తండ్రి ఏమి రాలేదని పోయి చూస్తే అక్కడ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ తండ్రి సహాయం కొద్దిగా తీసుకుంటాడు. భూలోకంలో కూడా అంతే. కొద్దిగా సామాన్య వ్యక్తుల్లాగా ఉంటారు. మళ్ళీ ఎవరో గురువు దగ్గరికి పోతారు. గురువు దగ్గర ఎక్కువ ఇలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అభ్యాసం చేసుకోరు. ఏదో ఒక 2-3 నెలలు 6 నెలలు ఇట్లా గురువు దగ్గర పోతే గురువు ఇది కాదు అది కాదు అని చెప్పేసరికి ఒక సంవత్సరం లోపలనే అలాంటి స్థితిని పొందేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ శాస్త్రము, శ్రవణం అనేది ధ్యాసనాలు ఇవి అవసరం లేదు. ఇంకా 4వ కేటగిరీలో శ్వేతకేతు వస్తాడు. ఆ శ్వేతకేతు గురుకులానికి పోయి ఉంటాడు. 15-16 సంవత్సరాల్లో గురుకులంలో అన్నీ చదువు అయిపోయిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చింటాడు. ఇంకా ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే అహంకారం వస్తుంది. మనం ఏది పొందినా కూడా, డబ్బులు సంపాదించినా, ఆస్తులు సంపాదించినా, మందిని సంపాదించినా, ఏది చదువులో జ్ఞానాన్ని సంపాదించినా కూడా మనకు తెలియకుండా అహంకారం వచ్చేసి ఉంటుంది. మనలో ఉన్న అహంకారం మనకు తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు గమనించి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది.
మన హావభావాలు, మనము నడిచే స్టైలు, కూర్చునే స్టైలు, మాట్లాడే స్టైలు, ఇందులోనే ఆ తేడా మన చుట్టూ ఉన్న వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అబ్బో, వీడికి డబ్బులు లేనప్పుడు అట్లుండే, ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి మాటలన్నీ చేంజ్ అయిపోయినాయి, వ్యవహారం చేంజ్ అయిపోయింది అని మిగతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాడికి తెలిసిలేదు మూర్ఖుడికి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శ్వేతకేతు కూడా గురుకులానికి పోయి పెద్ద పుడింగి, నేను బాగా చదివినాను అని చెప్పేసి అహంకారంతో తిరిగి వస్తాడు. గురువు వాళ్ళ నాన్న చూస్తాడు. విద్యా దదాతి వినయం. విద్య మనకేమన్నా వచ్చిందంటే వినయమే ఎక్కువ కనిపించాలి. వినయము హావభావాల్లో సాత్వికంగా ఉన్నాడు. వినయం ఎట్లుంటుంది కంటే అతని చూపులు చల్లగా ఉంటాయి, తగ్గి నడుస్తూ ఉంటాడు, గర్వం కనిపించదు. అదే అహంకారం ఉన్నాడు, వాడి కళ్ళు చూపులు ఇట్లుంటాయి, నా ఇంత తోడెవడు లేడు, వాడు చెప్పకపోయినా ఆ భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. నడిచే స్టైల్ ఇట్లా నిఠారుగా నడుస్తూ ఉంటారు. గురువులు వస్తే గురువులు కూడా నమస్కారం చేయరు. కొవ్వు ఆ ప్రోటోకాల్ కూడా సామాన్యంగా పాఠం చేసిన ప్రోటోకాల్ కూడా ఇది ఫాలో చేయరు. అట్లా మనకు తెలియకుండా హావభావాల్లో అహంకారం వ్యక్తమవుతూ ఉంటుంది. అప్పుడు విద్య ఇంకా సరిగ్గా రాలేదు. ఎంత విద్య వస్తే అంత వినయత రావాలి. కాయలు కాసిన చెట్టు ఎక్కువ వంగుతుందంట, కాయలు లేనిది పట్టు నెట్టగా నిలుచుకుంటుంది అని. అందుకే ఎంత తగ్గుతాడో మనిషి అంత జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పేసి. తండ్రికి వీనికి అహంకారము, గర్వంతో భంగే క్షణాలు. నీకు ఏ విషయంలో గర్వం వచ్చినా కూడా అది ఎప్పుడో ఒకసారి భంగం అయిపోతుంది. కాబట్టి కొడుకుని ఒక ప్రశ్న అడుగుతాడు, ఒరే నువ్వు ఆ వస్తువుని తెలుసుకున్నావో, ఏ వస్తువుని తెలుసుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు తెలుసుకున్నట్టయితుందో అలాంటి వస్తువుని తెలుసుకున్నావని. ఆ ప్రశ్నతోటినే ఆ అహంకారం అంతా తెచ్చుకుంది. అయ్యో, అలాంటిది కూడా ఉందా? ఏదో ఒక దాని గురించి తెలుసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల గురించి కూడా జ్ఞానం అయిపోతుందా? అయ్యో, నేను అలాంటి వస్తువుని నేను తెలుసుకోలేదు, బహుశా మా ఆచార్యులకి తెలియదేమో, మా టీచర్లకి తెలియదేమో, అందుకే వాళ్ళు చెప్పలేదు నాకు అని వాళ్ళ మీద వేసేస్తాను. తర్వాత అహంకారము తగ్గిన తర్వాత, తండ్రి నాకు నిజంగా తెలియదు, అదేదో నువ్వే చెప్పు అంటాడు. సరే అని మళ్ళీ తండ్రి కానీ ఎవరిని తమ్ముడే పేకాటే అంటారు కదా. కొడుకైతే ఎవరితేమి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అవన్నీ సేవ శిష్యభావంతో వస్తేనే నేర్పుతానంటాడు. సరే అని శిష్యభావంతో వినయంతో అడుక్కున్న తర్వాత అప్పుడు చాందోపనిషత్తులో 9 సార్లు తత్వమసి అనే ఈ మహావాక్యం ద్వారా 9 ఎగ్జాంపుల్ ద్వారా చెప్పిన విషయాన్నే ఒక్కసారి చెప్పేయచ్చు కదా ఈ ఆత్మబోధ. లేదు, దాన్ని 9 సార్లు 9 ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాడు. ఎందుకు 9 సార్లు చెప్పాల్సి వచ్చింది? ఒకసారి చెప్తే అయిపోయేది కదా అంటే అక్కడ అధికార భేదం. ఒకసారి చెప్తే సరిగ్గా అర్థం కాదు, ఉత్తమైన అధికారి కాదు. ఆ శ్వేతకేతు కేటగిరీలో మనం అందరూ పడతాం. శ్వేతకేతు ఎలాంటి జ్ఞాని అంటే అప్పుడు పుస్తకాలు లిపిలు రాసుకునే లేదు, గురువులు చెప్తా ఉంటే చెప్పింది విని అట్లే కంఠస్థం చేసుకోవాలి. అంటే ఎంత ఏకాగ్రత ఉంటే, ఎంత కెపాసిటీ ఉంటే అట్లా చెప్పిన శ్లోకాన్ని విని అట్లే కంఠస్థం చేసుకోవాలంటే కానీ ఏకశ్రుతధరులు అంటారు. అలాంటి ఏకశ్రుతధరుడు శ్వేతకేతు. అలాంటి ఏకశ్రుతధరునికి ఇంటెలిజెంట్గా ఉన్న శ్వేతకేతుకే 9 సార్లు మళ్ళా తెలుసుకున్న దాన్ని తెలుసుకోవాలంటే మనం ఇంకెంత దేనికి పనికిరామా శ్వేతకేతు తెలుగు దగ్గర. అందుకే మనకి 9,000 సార్లు తెలుసుకున్నా కూడా తక్కువే. ఈ కేటగిరీలో ఉన్నాం కాబట్టి, ఉత్తమైన అధికారిత్వం మనలో లేదు కాబట్టి, మనలాంటి వాళ్ళకు ఈ శాస్త్రము, గురువులు, శ్రవణమన నిధిధ్యాసనాలు ఇది తెలుసుకోవాలి. మన యోగ్యత ఏముంది అని, మన అంతటి. ఎందుకంటే శాస్త్రం ఏది దాచిపెట్టదు. సరే అప్ప, ప్రతి ఒక్కరికి నేను ఉత్తమమైన అధికారి అనే ఫీలింగ్ ఉంటుంది. సరేలే, నువ్వు ఉత్తమైన అధికారి అయితే తత్వమసి పో, ఇంకా ఇందులోనే అయిపోలే నీ జ్ఞానం. మరి అయిపోతుందా మన జ్ఞానం? ఒక్క వాక్యంలోనే ఉత్తమైన అధికారి అంటే పని అయిపోవాలి. లేదు, నేను సెకండ్ బెస్ట్ అనుకుంటే కానీ సరే, ఇంకా 4-5 మహావాక్యాలు చెప్తాను, లేదా ఏదో ఒక పుస్తక గ్రంథం పూర్తి చేస్తాను, ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోతాను. పోలేకపోతున్నాం కదా, పోతున్నామా మనము? సరిపోవడం లేదు. అందుకే మనం ఆ 4th కేటగిరీ కాబట్టి, మనము ఈ అంతఃకరణలో ఇరుక్కుపోయాం కాబట్టి మనకి వేరే మార్గం లేదు. అంతఃకరణ శుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధితోటి నిష్కామ కర్మయోగము,
మనసుతోటి అహంగ్రీవ ఉపాసన అంటే భక్తి, ఇవి చేసుకుంటూ అంతఃకరణ శుద్ధిని పొంది శ్రవణమన నిధిధ్యాసనాల ద్వారానే మనము ఆ స్వరూపంలోకి వెళ్ళాలి. వేరే మార్గం లేదు. అందుకే ఆ గంగా నది జలంలాగా నీ అంతఃకరణాన్ని శుద్ధం చేసుకో. వాస్తవంగా అంతఃకరణం కూడా నీది కాదు. మన బాత్రూమ్ అనుకుంటే మనం క్లీన్ చేసుకోవాలి, పక్కింటోడు బాత్రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మన అంతఃకరణాన్ని నా బాత్రూము అని గట్టిగా అనుకున్నాం, మరి క్లీన్ చేసుకో. లేదు ఇది పక్కోడి బాత్రూము, పక్కోడి అంతఃకరణం, నాకు దీనికి సంబంధం లేదని సాక్షిభావంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయే సామర్థ్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపో. లేదంటే మాత్రం వేరే మార్గం లేదు, నువ్వు అంతఃకరణ శుద్ధిని చేసుకోవాల్సిందే అని కబీర్ దాస్ చెప్పాడు. నెక్స్ట్ 11వ దోహాలో కబీర సోయా క్యా కరే ఉఠీ న భజే భగవాన్ జమ్ జబ్ కర్ లే జాయేంగే పడి రహేగి మ్యాన్ కబీరా పడి రహేగి మ్యాన్. మనుషులు ప్రపంచంలో మోహ నిద్రలో ఉన్నారు. అందరూ నేను మేలుకో ఉన్నానని అనుకుంటారు. అందుకే ఘటోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధ అంటుంది. లేవురా లేవురా అంటుంది. ఆ ఉపనిషత్తులు ఎవరు చదువుతారు చెప్పండి? పడుకున్నోడు చదువుతాడా? నిద్ర లేచినోడే కదా చదివేది. మరి నిద్ర లేచినోని మళ్ళా లేవమంటా ఉంది. లేవు లేవు అంటే మనం ఏమి లేచి ఉన్నామని అనుకుంటున్నామో ఇది నిద్రలోనే ఉన్నాము, స్వప్నంలోనే మాట్లాడుకుంటున్నాం, మోహ నిద్రలో ఉన్నాము. అనాది కాలం నుంచి మనం కళలోనే ఆటలాడుకుంటూ ఉంటాం, మన స్వరూపంలో లేవలేదు మనం. అందుకే ఈ మోహ నిద్రని అజ్ఞానం నుంచి లేవు నువ్వు. ఈ ప్రపంచం సత్యం అనుకుని ఊరికే చెమటలు గార్చుకుంటూ ఉండవు. స్వప్నంలో కూడా ప్రపంచమంతా సత్యం అనుకుంటుంది. అక్కడ పొలం పని చేస్తేవి, ఉద్యోగాలు చేస్తేవి, డబ్బులు సంపాదిస్తేవి, లేచిన తర్వాత ఒట్టిగా కష్టపడుతాయి స్వప్నంలో. అది ఒట్టిది లేనే లేదు. ఈ ప్రపంచంలో నువ్వు కష్టపడుతున్నది కూడా అంతే. స్వరూపంలో లేచినప్పుడు అంతా ఒట్టిదే కనిపిస్తుంది, లేనే లేదు. లేని ప్రపంచంలో ఇంకా నువ్వు నిద్ర లేవలేదు కాబట్టి నువ్వు అటు తిరుగుతున్నావు. ఈ శరీరము ఎవడు? ఆ భగవంతుని కృపతోనే వచ్చింది కదా. ప్రతీది కూడా ఆ భగవంతుడు కృపతోనే వస్తుంది. మనం మర్చిపోతాం. ఫ్రీగా ఏది దొరికినా దానికి విలువ ఉండదు. బెంగళూరులో ఒక పెద్ద హాస్పిటల్లో మంచి సౌకారి ఐసీయూలో అడ్మిట్ అవుతాడు. ఆ సౌకారి ఫ్రెండ్దే హాస్పిటల్. ఆయనకు రోజుకు 80,000 50,000 ఐసీయూలో బిల్లు పడుతుంది. ఆక్సిజన్ సిలిండర్ పెట్టింటారు. ఆయన 3 రోజులు 4 రోజులు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టింటారు. మళ్ళీ ఆ బిల్లు వాళ్ళు చూపించేసరికి ఆయన కళ్ళల్లో నీళ్ళు పెడతాడంట. ఇంకా ఫ్రెండ్దే కదా హాస్పిటల్, వరే నీకు ఎందుకు ఏడుస్తావు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు కట్టాల్సిన అవసరంలే, వాళ్ళకి తెలియక ఊరికి నీ దగ్గర బిల్లు తీసుకొచ్చారంటే, లేదు లేదు నా దగ్గరికి ఏం డబ్బులకేం తక్కువ లేదు, మస్తున్నాయి. నేను ఇదే ఆలోచన చేస్తున్నాను. 3 రోజులు ఆక్సిజన్ ఇంత విలువే, 2.5 లక్షల విలువ ఉంది. అలాంటి ఆక్సిజన్ గాలిని భగవంతుడు చిన్నప్పటి నుంచి ఫ్రీగానే ఇచ్చాడు కదా. మరి ఆ భగవంతునికి ఎంత అప్పు అయిపోయి ఉంటాం మనము. ఆ భగవంతుని తెలుసుకోం కదా అని. అలా ఎన్ని విషయాలు భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ భూకంపం వస్తలేదు కదా, భూకంపం రాకుండా కాపాడేది భగవంతుడే కదా. మన జపాన్లో అక్కడెక్కడ భూకంపాలు వచ్చి ఎంతమంది 1000 మంది చచ్చిపోతూ ఉంటారు. అట్లా ఎన్నో ప్రకారాలు భగవంతునితే, ప్రతి ఒక్కటి భగవంతునితో వచ్చింది. కానీ ఆయన నుంచి వచ్చిన శరీరము ఆయననే తెలిసి మర్చిపోతాం. రోజుకి ఎన్నిసార్లు తెలుసుకుంటాం? చాలా తక్కువ సార్లు భగవంతుని తెలుసుకునేది. మర్చిపోయి ఉంటాం ఆ భగవంతుడు ఎవడు తొక్కానే లెక్కలు. నేను కష్టపడితే నేను తింటున్నా, నాకేమన్నా భగవంతుడు ఇస్తున్నాడా అని. విత్తనాలను వేస్తూ ఉంటాము, ఒక చోట మొలుస్తుంది, ఇంకో చోట మొలదు. అదే చేను, అదే భూమి, ఒకే ప్యాకెట్లో విత్తనాలు ఉంటాయి, ఒకే కంపెనీ నుంచి వచ్చి ఉంటాయి. అన్నిటికీ ఆ భగవంతుని కృప లేకపోతే చీవాలనే లేదు, చీమైన పుట్టదు అని. అందుకే ఆ భగవంతుని నుంచి వచ్చిన శరీరాన్ని పట్టుకొని విర్రవీగి నీ శరీరంలోనే ఆ భోగము, అది కావాలి ఇది కావాలని అనుభవించేసి శరీరమే ముఖ్యంగా చూసుకుంటావు కదా. ఆ శరీరాన్ని ఏమన్నా నువ్వు తీసుకెళ్ళిపోతావా? యమధర్ములు యమభట్టులు వచ్చి లాక్కెళ్ళిపోయిన తర్వాత
పడి రహేగి మ్యాన్. ఈ శరీరం ఇక్కడే పడి ఉంటుంది, దాన్ని ఏమి నువ్వు తీసుకోలేవు. అలాంటి శరీరం కోసం భగవంతుని మర్చిపోతావు. ఏదో శరీరమే నువ్వు అన్నట్టుగా భావించుకొని ఆ శరీరం ఎవరైనా తీసుకుపోతున్నారా? మన తాత అవ్వ తీసుకుపోయిందా, తాత తీసుకుపోయిందా? ఇక్కడే వదిలిపెట్టుకోలేదా? మరి ఇదేమన్నా మన వెంబడి వస్తుందా? మరి ఏంటి ఈ శరీరం మీద ఉన్న మోహం? ఈ శరీరంకి రోజంతా శరీరం గురించినే చింత చేస్తావా? ఆ భగవంతుని గురించి చింత చేయవా? ఎప్పుడు దీని గురించేనా అని కబీర్ దాస్ ఇట్లా హెచ్చరిక చేస్తున్నాడు. దాని తర్వాత శ్వాసు శ్వాసు మే నాములే భిరతా శ్వాసు నకోయ్ నా జానే ఏ శ్వాసు కా ఆవను హోయ న హోయ్ కబీరా ఆవను హోయ న హోయ్. ప్రతి ఒక్క శ్వాసలోనూ భగవంతుని స్మరించు. ఎవడికి తెలుసు? నజానే ఏ శ్వాసక ఆవను హోయ నా హోయ్. లోపల పైన గాలి ఊపిరి మళ్ళీ బయటకు వస్తుందని గ్యారెంటీ ఏంటి? బయటకు వదిలిన గాలి మళ్ళీ లోపలికి వస్తుందని గ్యారెంటీ ఏంటి? ఆయనతో పిడికిడి గాలి లోపలికి పోయింది అక్కడ ఆగిపోయినా, బయటికి పోయింది అక్కడ ఆగిపోయినా తుస్ కేల్ కథం దుకాన్ బంద్, ప్రాణం చచ్చిపోతాను. ఈ దేనికి గ్యారెంటీ లేదు. రేపటికి రూపమే లేదు. మంచి వయసులో ఉన్నోళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు బాత్రూమ్కి పోయి బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి ఉంటే గంటలు గంటలు బాత్రూంలోనే ఉన్నారు. చచ్చిపోయినాడనే విషయం కూడా ఇంట్లో అందరూ ఉన్నారు, తెలియదు. అంత ఈజీగా ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది. కరోనా సమయంలో ఆకలి రాలిపోయినట్టు ఎంతమంది రోడ్లలోనే పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేసారు. అంత క్షణభంగురమైన జీవితం. ఇలాంటి క్షణభంగురమైన జీవితంలో పోస్ట్ పోన్లు చేసుకుంటావేంటి? ఇప్పుడేం తొందర ఉంది? ఎప్పుడో అంతా పెళ్ళిళ్ళు అన్నీ అది ఇది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో రామరామ అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడేమి తొందర వచ్చిందని అట్లా అనుకొని నీకేమో నేను వారి సర్టిఫికెట్ ఇస్తారా, నేను ఎమర్దుతో వచ్చేసి నేను 6 నెలల తర్వాత తీసుకెళ్తామని ముందేమన్నా వార్నింగ్ లెటర్ ఇస్తారా? ఎప్పుడు తీసుకెళ్తారో గ్యారెంటీ తెలియదు. కాబట్టి అలాంటి అనిశ్చితమైన జీవితంలో ప్రతి క్షణము నువ్వు అలర్ట్గా ఉండాలి కదా. ప్రతి క్షణము నువ్వు అలాగా ప్రతి శ్వాసలోనూ భగవంతుని స్మరిస్తూ ఉంటే కన్నా అంతిమ సమయంలో ఆ భగవంతుని మీద మనసు నిలుస్తుంది. ఇప్పుడు వరకు ఏమీ అభ్యాసం తెలియదు, అప్పుడు ఒక్కసారి భగవంతుని మీద నిలుస్తుందా? అస్సలు నిలవదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ దీంట్లో చెప్తున్నారు, రాతు గవాయి సోయుకే దివసు గవాయి కాయ్ हीरा जन्म अमोलता कौड़ी बदले जाय कबीरा कौड़ी बदले जाय. ఇది ఈ శ్లోకం భర్తృహరి కూడా చెప్తాడు. ఆయుర్వర్షశతం నినాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్ధస్య పరస్య చార్ధమపరం వృద్ధత్వబాలత్వయోః శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీయతే జీవే వారి చంచలతరే సౌఖ్యం కుతః జీవినాం. జీవులకు సుఖం ఎక్కడుంది? 100 సంవత్సరాల ఆయుష్, రాత్రో తదర్థం గర్ధం, అందులో సగము రాత్రిలోనే వెళ్ళిపోతుంది. తస్యార్ధస్య పరస్య చాపరం, ఇంకో 20% బాలత్వ వృద్ధత్వంలో, అప్పుడు కూడా ఏమి పరాధీన స్థితి ఏమీ చేయలేము. మిగిలిన ఇంక 25% శేషం వ్యాధి రోగాలు వియోగాలు. మనం అనుకున్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు పోతూనే ఉంటారు. ఆ తాతబాయ అవ్వబాయ అమ్మబాయ నాన్నబాయ లాస్ట్కి భార్య బాయ ఎవరో ఒకరు ఇంకోసారి అకాల మృత్యులు వస్తూ మనకు ముందే పిల్లలు కూడా పోతూ ఉంటారు. అది ఇంకా దుఃఖము. అందరూ పోయేది. శేషం వ్యాధి రోగాలు వియోగాలు దుఃఖాలు, మళ్ళీ సేవాది పని కూడా చేసుకోవాలి కదా, ఉద్యోగాలు అదో ఇదేదో, వీటిలో పాయ. సౌఖ్యం కుతః. మనిషి జీవితం ఎంత చంచలం అంటే ఇందులోనే బిజీ 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 అనుకుంటూనే మొత్తం అంతగా జీవితమే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు సుఖపడతాడు? సుఖం ఎక్కడుంది జీవితంలో?
విచారం చేస్తలేరు. అందుకే ఇక్కడ కబీర్ దాసు హీరా జనము అమోలుత, మనిషి జన్మ దుర్లభమైన మనిషి జన్మ మోక్షాన్ని పొందడానికి వచ్చిన దాన్ని పనికి రాని కౌడి అంటే కన్నా ఈ డూప్లికేట్ కాసులు, డబ్బులు, చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి ఆ కుండలు పగిలిపెట్టి దాంట్లోనే చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని కాసులు ఆట ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది అగ్గిపెట్టి కింద పడిపెట్టి అగ్గిపెట్టిని చింపుకొని దాన్నే పేకల్లాగా పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. అలాంటి పనికిరాని కాసుల కోసం విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నట్టుగా వచ్చిన జీవితము పరమానందాన్ని, భగవంతుని పొందడానికి వచ్చిన జీవితాన్ని దీనికి సమయాన్ని కేటాయించకుండా పనికిరాని విషయాల్లో కేటాయిస్తాం. మళ్ళీ అందులో వచ్చింది ఏమీ లేదు, టైం వేస్టు, విపరీతమైన పరిశ్రమము, సుఖం మాత్రం ఎప్పటికీ రాలేదు, సచ్చే వరకు రాలేదు. ఎవడికి కోట్లు సంపాదించిన 10,000 కోట్లు సంపాదించిన సుఖం మాత్రం ఎవడికి రాలేదు. అట్లా జీవితాన్ని చాలా వ్యర్థం చేసుకుంటాము. అందుకే శాస్త్రం అనేది బృహదారణ్యక ఉపనిషత్తు మోక్షాన్ని పొందకుండా నార్మల్గా చచ్చిపోయే మనిషిని ఏ కృపణః అంటుంది, కంజూసోడా అని తిడుతుంది శాస్త్రం. కంజూసోడు అంతే, లోపల బాగా డబ్బులు కూడబెట్టుకో ఉంటాడు. వాడు తినడు, భార్యని తిననీడు, పిల్లల్ని తిననీడు, గడ్డి వాంకి కట్టేసిన కుక్కలాగా. అది గడ్డి తినదు, ఆవుల్ని తిననీయదు. ఆ గడ్డి వామి కుళ్ళిపోయి ఎరువైపోవాలంతే. అలాంటి జీవితం గడుపుతాడు. మళ్ళా బయట కొద్ది డబ్బుల కోసం మళ్ళా చెమటలు గార్చుకొని విపరీతమైన పరిశ్రమలు, కష్టాలు చేస్తూ ఉంటాడు, అన్ని డబ్బులు ఇంట్లో పెట్టుకొని కూడా. మరి నువ్వు ఎంజాయ్ చేసే ఉద్దేశం లేకపోతే ఊరికి ఎందుకు సంపాదిస్తున్నావు? జీవితం ఏది బాగుంటుంది? మళ్ళీ మనం కూడా అట్లే, మనలో సహజానందము, పరమానందము లోపల ఆ నిధిని, అంత పెద్ద సంపత్తిని లోపల పెట్టుకొని బయట మళ్ళా పనికిరాని పరిశ్రమలు చేసుకొని ఆనందాన్ని పొందాలని అభివృద్ధి చేసుకుంటున్నాం. అందుకే కంజూసోడా నీలోనే ఉందని నిధి అని. నిధి ధ్యాసనం అంటే అదే కదా. నిధి ఆల్రెడీ ఇంటి కిందనే నిధి ఉంది, దాని మీదనే కూర్చో ఉన్నాము. దాన్ని తోడి తీసుకుంటే కన్నా మన సొంతం అయిపోతుంది. మనలోనే ఉంది నిధి, ఆ పరమానంద నిధి ఉంది. దాన్ని ధ్యాస చేసుకో, దాన్ని తెలుసుకో, అంతే. తెలుసుకుంటే అయిపోయా, నీ సొంతం అయిపోతుంది. అలాంటి నిధి మనలోనే వండుకొని ఊరికి బయట వెతుకుతున్నాము. అందుకే నిధి ధ్యాసన అని దానికి పేరు పెట్టారు. మళ్ళీ దాన్నే ధ్యాస పెట్టుకుంటూ ఉండాలని చెప్పేసి. అందుకే కబీర్ అంటారు, ఇలాంటి జీవితాలు పనికిరాని విషయంలో ఒక మనిషి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు. పశువులాగానే తిన్నామో పడుకున్నామో తెల్లారిందా. పశువుల కన్నా భిన్నంగా ఒక్క పని కూడా చేయరు. పశువుల కంటే హీనంగా బతికే పశువులు ఎంత సుఖంగా బతుకుతాయో, తక్కువ కష్టపడతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాడిదల్లాగా పని చేయబడి కొద్దిగానే ఆహారము కోసం కొద్దిగా పని చేస్తాయి అంతే. పిల్లల్ని మంచిగా సాకుతాయి. మనం ఒకరిద్దరు సాకలేకపోతాం. పంది అయితే 20-30 సచ్చే లోపల సుమారు ఒక 200 మంది పిల్లలు సాకేస్తుంది. మనకన్నా చాలా తెలివితేటలు, మనకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి దానికి ఇంకా బ్యాంకులు లేవు, స్టోర్ రూములు లేవు, అయినా కూడా సాకేస్తాయి. వైషయిక సుఖము సరిగ్గా పొందలేకపోతున్నాము. ఇక్కడ పారమార్థికమైన మోక్షాన్ని కూడా పొందలేకుండా ఉభయతః భ్రష్టమైపోతున్నాము. జీవితాలు ఇలా పాడు చేసుకోకండి. కౌడీ బదలే జాయ్. కౌడీ పనికిరాని విషయాల గురించి అమూల్యమైన జీవితాన్ని వేస్ట్ చేసుకోకు. సమయము దీంట్లో గడుపు. దీనికోసమే వచ్చింది. పెద్ద మేధావులే ఓటమి ఒప్పుకున్నారు, ఈ ప్రపంచంలో సుఖం లేదని. ఆలోచన చేయండి. బుద్ధ భగవానుడు, వాళ్ళు వీళ్ళు ఇక్కడే చింతలముని నల్లారెడ్డి అని మన పోయి వచ్చింటి తంగరడానాలు. ఆ నల్లారెడ్డికి 3,000 ఎకరాలు ఏమో ఉండింటే అప్పుడు, పెద్ద సౌకర్యం. అవన్నీ వదిలిపెట్టేసి చింతలముని వెంబడి, అడవులు వెంబడి, పొట్టు వదలలేదు. నాకు దీక్ష కావాలా, మోక్షం కావాలా, పరమానందం. మరి ఆయన మూర్ఖుడు అనుకోవాలనా? ఎవడన్నా కానీ వదిలిపెట్టి పోతాడా? దీన్ని వదిలిపెడుతున్నంటే దీనికన్నా ఏదో గొప్పది ఉందనేది అర్థము. బుద్ధ భగవానుడు ప్రయత్నం చేయకుండానే వచ్చిన పిత్రాజితమైన రాజ్యము, అంత పెద్ద రాజ్యము, భోగాలని వదిలిపెట్టుబడి పిచ్చోడు మెంటల్ అనుకున్నారా? స్పష్టంగా చూస్తున్నారు. వాళ్ళ అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టి ఇది పనికిరానిది ఈ ప్రపంచంలో ఉండేది, అసలైనది అదే, మనలో ఉన్న పరమానందము, మోక్షమే అని చెప్పేసి.
వాళ్ళు తూచి అని వదిలిపెట్టేసిన దాన్ని మనము కావాలని ప్రయత్నం చేసి దాన్ని వెంబడబడ్డాం. అంత మనసు, ఎందుకంటే పాపం మూట ఎక్కువ ఉంది కాబట్టి మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. అసలైన దాన్ని వదిలేసి పనికిరాని విషయాలు వెంబడిపోతూ ఉంటారు. అందుకే నెక్స్ట్, जो तिल माही तेल है जो जगमग में आग, तेरा साई तुझ में है, जाग सके तो जाग कबीरा, जाग सके तो जाग. ఎంత స్పష్టంగానే ఉపనిషత్తు వాక్యాలు పద్యాలు పాడి చెప్పేశాడు. మనం వాడే వస్తువులనే దృష్టాంతంలో తీసుకొని చెప్పేశాడు. జ్యోతిల్లు మాహీ తేలు, నువ్వుల లోపల నూనె ఎట్లా ఉంటుందో, మళ్ళీ అగ్గిలో వెలుతురు ఎట్లా ఉంటుందో, దాని తర్వాత నీలోనే నువ్వు వెలుగుతూ నా పరమానందం, ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. అంటే ఈ జీవుడు అనే కార్యరూపంలో ఉండవు కదా, ఆ కార్యము కారణానికి అతిరిక్తంగా ఉండలేదు. కారణం లేకుండా కార్యానికి అస్తిత్వమే ఉండదు. ఇప్పుడు నూనె లేకుండా నువ్వులు ఉంటాయి, కానీ నువ్వులు లేకుండా నువ్వుల నూనె బయటికి రాలేదు. కార్యం లేకుండా కావాల్సింటే కారణం ఉంటుంది, కానీ కారణం లేకుండా మాత్రం కార్యం ఉండడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఇది కార్యము, మన శరీరము ఆ పరమాత్మని ఒక కార్యంలోనే ఎప్పుడు కారణం ఉంటుంది. ఇప్పుడు డోర్ల మీద దేవుని చిత్రాలు అవి ఇవి కార్పెంటర్కి చెక్కుతాడా లేదా? అది కారణం ఏంటి? చెట్టు మానుకున్న చెక్క. ఆ చెక్కలో కార్యం ఉంటుంది, కారణంలోనే కార్యం ఉంటుంది. బయట కొద్దిగా చెక్కి ఆవరణాలు తీసేస్తే కానీ ఆ మూర్తి, ఏ దేవత మూర్తి కావాలి, ఏ డిజైన్ కావాలి, అది వ్యక్తమైపోతుంది. మళ్ళీ శివలింగము, రాయి కారణము, ఆ కారణంలోనే శివలింగం ఉంటుంది. చాలా సుత్తి తీసుకొని బయట ఎక్స్ట్రా రాయిని కొట్టేస్తే అక్కడ శివలింగం బయటకు వస్తుంది, కార్యం బయటకు వస్తుంది. కారణంలోనే కార్యం ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం కార్యరూపంలోనే ఉన్నాం కాబట్టి ఈ మనలోనే కారణం ఉంది. సూక్ష్మంగా సాక్షి రూప చైతన్యంలో ఉన్న మనం దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే కేవలం తెలుసుకుంటే అయిపోయా. ఎందుకంటే అది మన స్వరూపమే కాబట్టి. ఎక్కడో దూరం, ఎప్పుడు మనకు భిన్నంగా అక్కడెక్కడో చూడాలి, ఇక్కడెక్కడో తెలుసుకోవాలని. భగవంతుడు అంటే నాకన్నా వేరుగానే పైన ఆకాశంలో ఊహించుకుంటాడు. నీ లోపలే ఉన్నాడు సాక్షి చైతన్యం, జ్ఞానస్వరూపుడైన భగవంతుడు. నీలోనే చూసుకో. జాగ్ సకేతో జాగ్, నీకు యోగ్యత ఉంటే నీలోనే ఉంది చూడు, ఎక్కడ దూరం లేదు, తెలుసుకో అని గుట్టు రహస్యం చెబుతున్నాడు. మళ్ళీ सुमिरन सूरत लगाई के मुख से कचुना भोल, बाहर के पट बंद कर अंदर के पट खोल, कबीरा अंदर के पट खोल. భగవంతుని చింతలోనే ఎప్పుడు మనసుని వినియోగించు. బయట ముఖసే కచునా బోల్, ముఖం నుంచి బయట ఒక్క మాట మాట్లాడద్దు అని, మౌనాన్ని పాటించు, ఏకాంతాన్ని పాటించు అని శాస్త్రం చెబుతుంది. విడిచిపెట్టద్దు. లోపల శక్తి, ఇది తూట్ల గిన్ని శరీరం, ఈ తూట్లన్నీ ఓపెన్ పెట్టుకోకు. కళ్ళు ఉన్నాయా కళ్ళు మూసేసుకో, నోరుందా నోరు మూసేసుకో. వదిలిపెట్టకు లోపల శక్తిని. గాంధారి దృష్టాంతంలో చెబుతుంది కదా, ఆ ఒక ఇంద్రియాన్ని 10, 11, 11, 12 సంవత్సరాలు శక్తి ఉండి నిగ్రహించుకున్నందుకు కళ్ళల్లో విపరీతమైన శక్తి వచ్చేసి ఉంటుంది. కేవలం దుర్యోధనుని చూస్తే చాలు వాడి శరీరం వజ్రం అయిపోతుంది. కృష్ణ పరమాత్ముడు ఆడపిల్ల వేషం వేసుకుని వచ్చి అండర్వేర్ వేసుకునేలాగా చేసేసాడు దుర్యోధన. అందుకే తొడ భాగము అది వజ్రంలాగా కాలేకపోయింది, మిగతా శరీరం అంతా వజ్రంలాగా అయిపోయింది.
మరి ఒక ఇంద్రియాన్ని నువ్వు అంత బంధించుకుంటే అంత శక్తి వస్తుందంటే ఎందుకు అనవసరంగా కళ్ళు తెరుచుకొని అవి ఇవి చూస్తూ ఉంటారు? ఏమి ప్రయోజనం ఉంది? ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎంత సాధ్యమైతే అంత బంధించుకో. బాహరకే పట్టు బంధుకారు, ఇవన్నీ గేట్లు, ఈ గేట్లన్నీ బంద్ చేసుకోమంటున్నాడు. అందరికీ పట్టుకో, లోపలున్న గేట్లు తెలుసుకో. ఆ ఉన్న మనసు బుద్ధులతోటి భగవంతుని చూసి, భగవంతుని చూడు, దాన్ని బంద్ చేసుకున్నాడు. లోపలున్న డోర్ మనసు బుద్ధుల ద్వారా లోపల పరమాత్మని అక్కడ సాక్షి చైతన్యాన్ని గమనించాల్సింది, ఆ డోర్లు బంద్ చేసుకున్నాం. బయట ఉన్న డోర్లన్నీ ఓపెన్ చేసేసాం. అసలు లోపలే ఉంది నిధి, దాన్ని అక్కడ ఆ డోర్లు ఓపెన్ చేయ, ఆ నిధి నీ సొంతమైపోతుంది, ఆ సంపత్తు అని. అందరికీ పట్టుకోవాలని చెప్తున్నాడు. అంటే అంతర్ముఖుడివి బహిర్ముఖుడివి కావద్దు అని చెప్పేసి. మళ్ళీ पारस में और संत में बड़ो ही अंतर जान, वो लोहा कंचन करे आप समान, कबीरा करे आप समान. పారసమని ఒక రాయి ఉంటుంది, పారసము రసం కూడా ఉంటుంది. అది ఇనుపు మీద రాయిని కానీ ఆ రసాన్ని కానీ పోసేస్తే ఇనుపు బంగారం అయిపోతుంది. అది కెమికల్ కూడా, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. కొన్ని కెమికల్స్ కలిస్తే కానీ ఇనుపు కూడా బంగారం అయిపోతుంది. హై వోల్టేజ్ కరెంటు ద్వారా కూడా మనం బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. కానీ అంత హై వోల్టేజ్ కరెంటును వాడే ఖర్చు బంగారం కన్నా ఎక్కువైపోతుంది. మా ఇంజనీరింగ్లో ల్యాబొరేటరీలో ఉండి మేము ఉత్పత్తి చేసేది విపరీతమైన 3000 వోల్ట్స్, అంత పెద్ద వోల్ట్స్, చాలా డేంజర్ అది. అంత హై కరెంట్లో కొన్ని లిక్విడ్స్ ఉంటాయి కదా, దాని మీద అంత కరెంట్లో పెడితే అది బంగారంలాగా తయారైపోతుంది. కానీ దానికి ఆ బంగారము 10,000 అంత బంగారం ఉత్పత్తి అయితే కరెంటు బిల్లు 12,000 వచ్చి ఉంటుంది. కాబట్టి దాన్ని లాగులోకి తీసుకురాలేదు. కాబట్టి ఇలాంటి పారసపత్రం అని ఉంటుంది. వేమన యోగికి అలాంటిది దొరికి ఉంటుంది. పారసపత్రంతో శ్రీమంతుని అయిపోవాలని చెప్పేసి తన ఫ్రెండ్ తోటి కలిసి ఆ సిద్ధిని కూడా పొందేసి ఉంటాడు. సిద్ధిని పొందేసిన తర్వాత తన అన్న కూతురు చాలా చాలా ఇష్టము. అన్న కూతురు ఏదో పాము గరిసి ఏదో ప్రాణం వెళ్ళిపోతుంది. ప్రాణం వెళ్ళిపోతే పోయిన ప్రాణాన్ని ఎవరు వాపసు తీసుకురాలేరు కదా. ఇంకా అందులో తను వేశ్యలతోటి సహవాసం చేసి అక్కడ వాళ్ళు ఉన్న దుర్బుద్ధి, స్వార్థ బుద్ధినంతా చూసి ప్రపంచంలో విరక్తి వచ్చేటుంది. మళ్ళీ అన్న కూతురు చనిపోయిన తర్వాత మళ్ళీ పారస సిద్ధి అయిపోతుంది. కోటీశ్వరుడు కావచ్చుగా ఉండే, బంగారాన్ని అంతా ఉత్పత్తి చేసి మొదలే రాజుగా ఉంటాడు. రాజింట్లోనే, ఊరికి పెద్ద మనిషి ఇంట్లో పుట్టింటాడు. మళ్ళీ ఇంక అంతేలే, అంత చిన్న వయసులో ఉన్న పాప జీవితమే ఎప్పుడో 80 సంవత్సరాలకు బతుకునుకుంటే ఆమెదే బతుకు గ్యారెంటీ లేదు. ఈ శరీరం ఎప్పుడు నీళ్ళ బుడ్డలాగా పగిలిపోతుందో తెలియదు. ఈ బంగారు ఆస్తులు చేసుకుని ఏం ప్రయోజనం? రేపటి వరకు బతికింటానన్న గ్యారెంటీ ఏమి? ఈ పనికిరాని సంపత్తులు వెంబడబడుకొని నేను టైం వేస్ట్ చేసుకుంటానన్ను, ఆ పరమార్థాన్ని, మోక్షాన్ని పొందాలని అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళిపోతాడు. చాలా చంచలమైన జీవితం. అందుకే ఆ దానికి చాలా విలువ ఉంటుంది. కానీ దానికన్నా గురువు చాలా గొప్పవాడు అని. పారసపత్రం ఇనుగుని బంగారం చేస్తుంది, కానీ గురువు తాను జీవన్ముక్త పురుషుడై గురువు శిష్యుని తనలాగా చేసుకుంటాడు. అంటే మోక్షాన్ని ఇచ్చి సాక్షాత్ పరమాత్మని చేసేస్తాడు. అందుకే ఆ పారసపత్రిక కన్నా ఈ గురువు చాలా గొప్పవాడు. గురువు అనుశాసనంలో ఉంటే శిష్యుడంటే వన్ హూ హ్యాస్ టు గెట్ కంట్రోల్. ఎవడైతే కంట్రోల్కి గురి కావాలి అంటే తను శాసించడానికి అనుమతి ఇవ్వాలి. గురుగారు మీరు నన్ను శాసించండి, నన్ను కంట్రోల్ చేయండి, కంప్లీట్గా నేను మీకు సరెండర్ అయిపోయింది, మీరు కూర్చుంటే లేవమంటే లేస్తాను అని ఇలా ఎవరైతే సరెండర్ అవుతాడో అలాంటి శిష్యునికి తప్పకుండా గురువు తప్పకుండా కింగ్ మేకర్ గురువు తాను ఆ పరమాత్మ స్వరూపుని పొందకపోయిన శిష్యుని ఆ పరమాత్మ స్వరూపుని పొందేలాంటి యోగ్యని చేసేంత సామర్థ్యం ఉంటుంది. ఎంతోమంది చరిత్రలో ఉంది. గురువు సామాన్య వ్యక్తిలాగా సామాన్య శ్రోత్రియుడిగా ఉన్నప్పటికీ శిష్యుని బ్రహ్మనిష్ఠుని చేసిన లాంటి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మళ్ళీ శిష్యుడు అంత గొప్ప స్థితిని పొందిన తర్వాత గురువు కూడా ఆ స్థితిని పొందేస్తాడు. ఋషికేశ్ కైలాసాశ్రమంలో గురువు కన్నా ఆయన శిష్యుడు చోటా మహారాజు సిద్ధిని పొందేసి ఉంటాడు.
ఆ శిష్యుడు సిద్ధి పొందిన ఇంకో సంవత్సరానికి గురువు అలాంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్తాడు. గురువు నుంచి శిష్యునికి కళ్యాణం, శిష్యుని నుంచి గురువుకు కూడా కళ్యాణం. అట్లా అంతటి గొప్పవాడు గురువు, సాక్షాత్ పరమాత్మను చేసే పారస రాయి, పారస పత్రము అని చెప్పేసి కబీరుడు అంటున్నాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.